ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి కొద్ది గంటల్లో మీన రాశి వారికి నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతూ ఉంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ ఫలితాలనేవి ఇప్పుడు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మీకు 100% ఇలానే జరగబోతూ ఉంది. అసలు మరి కొద్ది గంటల్లో ఈ మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ ఏ విషయాల్లో మార్పులనేవి కనిపిస్తూ ఉన్నాయో, ఈ మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో, ఏం జరగబోతుందో చూసేద్దామా? మీన రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది. ఈ రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ వీరికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అదృష్టం అనేది కనిపిస్తూ ఉంది. మీన రాశి జాతకులకి ఇది అద్భుతమైనటువంటి కాలంగా అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. మీన రాశికి చెందినవారు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీన రాశి చివరిది. మీన రాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు. మీన రాశిని సరిరాశి, విశ్వభావి రాశి, జలతత్వం రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒక దానితో ఒక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది. మీన రాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు. మంచి ఆశయము కొరకు, మంచివారి సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు, సత్ప్రవర్తన లేని వ్యక్తులుగా వలన విఘాతము కలుగుతుంది. మీన రాశి వారికి ప్రచార సాధనాలు, మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి. సొంత వారు, బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారనే చెప్పాలి. మీన రాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. ప్రకృతికి సహజత్వానికి సమీపముగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది. ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు, స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి. మీన రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే. రావాల్సిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతాయి. ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుందని చెప్పాలి. ఇక మీన రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకి ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. మీన రాశి వారు స్వసిద్ధముగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. ఈ మీన రాశి చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం కూడా ఉండదు. వీరికి ఎవరిపైన అయినా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మీన రాశి వారి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. మీన రాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులు వేగంగా చేయాలని ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. మీన రాశి వారి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులు వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపై స్త్రీల ప్రభావం ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుందనే చెప్పాలి. మీన రాశి వారి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాల ఆనందాన్ని ఇవ్వగలరు. మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. వీరు తమ జీవిత భాగస్వామి, పిల్లల పట్ల
వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ రాశివారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉంటారనే చెప్పాలి. మీనా రాశివారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. వీరికి కళ, సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. వంశపారపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు మీనా రాశివారిని ఆదుకుంటుందని చెప్పాలి. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనా రాశివారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ రాశివారు గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది. మీనా రాశివారు పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగి వారుగా ఉంటారనే చెప్పాలి. ఈ ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము, సద్గుణ గుణాలతో పాటుగా ధర్మం కూడా తెలిసి ఉంటారు. శత్రు నాశనం చేయవారుగాను, సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగాను ఉంటారు. ఉత్తరాభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటును, ఇతరులపై అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు. ఉత్తరాభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు. పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష పరిచయం కూడా వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు. ఉత్తరాభద్ర 3వ పాదంలో జన్మించిన వారు ఇప్పుడు కళా నైపుణ్యం కలిగి ఉంటారు. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. వీళ్ళకి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులు అని చెప్పవచ్చు. ఉత్తరాభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలు ఆకట్టుకునే మనస్తత్వం ఉంటుంది. చాలా చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు. చాలా అదృష్టవంతులు. సుఖ జీవితానికి వీళ్ళు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాపపు పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలిగి ఉంటారు. పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి ఉంటుంది. పెద్దలంటే గౌరవం ఉంటుంది. వీరు నలుపుగా ఉండటం వల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం. ప్రతి ఒక్కరిని కలుపుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈ రాశివారు ఆర్థికంగా పురుపుష్టిగా ఉంటారు. ముఖ్యంగా వీరు లాటరీ, ఇతర బెట్టింగ్ వ్యాపారాలు తెలివిగా సంపాదిస్తారు. స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టుకుంటారనే చెప్పాలి. కనుక కొన్నిసార్లు వీరు ఆర్థికంగా ఎప్పుడూ కూడా మెరుగ్గానే ఉంటారనే చెప్పాలి. ఇక ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది. గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పాలి. ఆరోగ్యం గురించి ఆలోచించకండి. వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఓకే అండి, చూసారు కదా మీనా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.